వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 46వ సర్గము. రావణుని 5గురు సేనాపతుల సంహారము. మొక్కవోని పరాక్రమము గల కపీశ్వరుని చేతిలో మంత్రిపుత్రులైన 7గురు యోధులను హతులైన విషయమును ఎరింగిన రావణుడు తన దిగులును పైకి కనబడనీయక మేకపోతు గాంభీర్యముతో బాగుగా ఆలోచించెను. పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అను ప్రముఖ సేనా నాయకులను ఆ దశకంఠుడు హనుమంతునితో యుద్ధమునర్చుటకు ఆజ్ఞాపించెను. వారు మహావీరులు, రణనీతి కోవిదులు, హనుమంతుని బంధించుటకై ఆరాటపడుచున్నవారు మరియు వాయువేగముతో పోరు సల్పగలవారు. ఓ సేనానాయకులారా, మీరందరూ రథగజ తురగ పదాది దళములతో కూడిన మహాసైన్యమును వెంట నిడుకొని వెళ్ళుడు, ఆ వానరుణ్ణి పట్టుకొనుడు అని రావణుడు వారిని ఆజ్ఞాపించెను. ఆ వానరుని చేరువలో మిక్కిలి జాగరూకులై ఉండు, దేశకాలములకు అనుకూలముగా ప్రవర్తింపుడు. యుద్ధ సామర్థ్యమును బట్టి చూడగా అతడొక సామాన్య వానరుడు అని నేను అనుకొనను. అతడు మిక్కిలి బల పరాక్రమములు గల ఒక మహాప్రాణి అని తలంతును. అతనిని వానరమాతృనిగా భావించుటకు నా మనసు సమ్మతించుటలేదు. ఇప్పటి వరకును జరిగిన సంఘటనలను బట్టి ఆయనను సామాన్య వానరునిగా నేను తలపోయను. మనలను రూపుమాపుటకై ఆ ఇంద్రుడే తన తపోబలముచే ఈ మహాప్రాణిని సృష్టించి ఉండవచ్చును. ఆ ఇంద్రుని నాగ యక్ష గంధర్వులను, దేవతలను, అసురులను, మహర్షులను మీ సహకారముతో నేను పెక్కు పర్యాయములు జయించి ఉంటిని కనుక వారి వలన మనకు ఎప్పుడైనను ఏదైనా ఒక అపకారము జరుగుట తథ్యము. ఓ సేనాపతులారా, మీరందరూ చతురంగ బలములతో వెళ్ళి ఆ వానరుణ్ణి బంధింపుడు. ఇతడు ఆ ఇంద్రుడు పంపిన మహాభూతమే, ఇందు సందేహమునకు తావులేదు. బల ప్రయోగముతోనైనను ఇతనిని బంధింపుడు. ఈ వానరుడు ధీరుడు, పరాక్రమవంతుడు. ఇతనిని ఏమాత్రము తక్కువగా పరిగణింపరాదు. నేను ఇదివరలో బల పరాక్రమ సంపన్నులైన పెక్కుమంది వానరులను చూచి ఉంటిని. వాలి, సుగ్రీవుడు, మహాబలశాలి అయిన జాంబవంతుడు, సేనాపతి అయిన నీలుడు, ద్వివిధుడు మొదలగు వారిని చూచితిని. వారిలో ఇట్టి భయంకరమైన గమనము, తేజస్సు, పరాక్రమము, బుద్ధిబలము, ఉత్సాహశక్తి, కామరూపధారణ శక్తి నాకు కనబడలేదు. ఇతనిని వానర రూపముననున్న ఒక మహాప్రాణి అని ఎరుంగవలెను. గట్టి పూనిక వహించి ఇతనిని పట్టుకొనవలెను. ఇంద్రుడు, సురాసురులు, మానవులు ఇంకను ముల్లోకముల యందలి వీరులెల్లరను సంగ్రామ రంగమున మీ ఎదుట ఏమాత్రము నిలువజాలరు. అయినప్పటికీ యుద్ధమున జయమును కాంక్షించు రణనీతిజ్ఞుడు తానెంతటివాడైనను ఆత్మరక్షణ విషయమున జాగరూకుడై ఉండవలెను. విజయము ఎల్లప్పుడూ ఒక్కరినే వరించుచుండునని చెప్పజాలము కదా. మిక్కిలి బల పరాక్రమములు గల ఆ రాక్షస వీరులందరూ తమ ప్రభువు యొక్క ఆజ్ఞను తలదాల్చి అగ్నితుల్య తేజస్సులతో వెలుగొందుచు మహావేగముతో ముందునకు సాగిరి. వారు రథములు, మదగజములు, వేగముగా సాగిపోగల అశ్వములు, తీక్ష్ణములైన వివిధములగు అస్త్రములు మొదలగు బలముల సమృద్ధితో ఒప్పుచుండిరి. అంతటా ఆ వీరులు ఉదయబాణుని వలె తన దివ్య తేజ కిరణములచే వెలుగొందుచు వనముఖ ద్వారముపైనున్న హనుమంతుని గాంచిరి. గొప్ప ఉత్సాహ శక్తి గలవాడు, మహాసత్వ సంపన్నుడు, అద్భుత బలశాలి, చక్కని ప్రతిభావంతుడు, సాటిలేని వేగము గలవాడు, ఉన్నత విగ్రహము కలవాడు, దీర్ఘబాహువు అయిన ఆ వానరోత్తముని దర్శించిన పిమ్మట రాక్షస వీరులందరూ అన్ని దిక్కుల యందు చుట్టుముట్టి నిలిచిరి. పిదప వారు ఆయా దిక్కుల నుండి భయంకరములైన వివిధ ఆయుధములతో హనుమంతునిపై విజృంభించిరి. పీతవర్ణముతో తీక్ష్ణముగానున్న వాడి అయిన
5 ఇనుప బాణములను దుర్ధరుడను వాడు మారుతి శిరస్సుపై ప్రయోగించెను. ఆ శరములు మారుతికి కలువరేకుల వలె సుఖస్పర్శనే ఇచ్చెను. ఆ 5 బాణములను వచ్చి తన శిరస్సును తాకగా వెంటనే హనుమంతుడు దశ దిశలు ప్రతిధ్వనించున్నట్లుగా గర్జించుచు ఆకాశమునకు ఎగిరెను. తదుపరి మహాబలశాలియు వీరుడును అగు దుర్ధరుడు తన రథముతో కూడా గగనమునకు ఎగిరి విల్లెక్కు పెట్టి వాయుసుతునిపై 100 కొలది శరములను ప్రయోగించెను. శరదృతు ప్రారంభ కాలమున వర్షించు మేఘమును వాయువు వలె ఆ కపివరుడు తనపై దుర్ధరుడు వర్షించుచున్న శరములను ఆకాశమునందే చెల్లాచెదురు గావించెను. ఆ దుర్ధరుడు బాణ పరంపరచే తనను పీడించుచుండగా మారుతి అతనితో పోరాటము సలుపుచూనే వేగముగా తన శరీరమును పెంచెను. పిమ్మట వానరోత్తముడు క్షణములో మిక్కిలి ఎత్తునకు ఎగిరి పర్వతముపై పిడుగుపడినట్టు దుర్ధరుని రథముపై దూకెను. హనుమంతుని ధాటికి ఆ దుర్ధరుని రథము యొక్క ఇరుసు నొగలు భగ్నములైనవి. దానికి పూంచిన 8 గుర్రములు నుగ్గునుగ్గైనవి. దుర్ధరుడు నేలపై పడి అసువులను కోల్పోయెను. శత్రువులను రూపుమాపగలవారును ఎదిరింపరాని వారును అయిన విరూపాక్ష యూపాక్షులు ఆ విధముగా దుర్ధరుడు నేలపాలగుట చూచి రోషావేశ పూరితులై అంతరిక్షమునకెగిరిరి. అతి వేగముగా ఆకాశమునకెగిరిన ఆ రాక్షస యోధులు ఇరువురును నిర్మలాకాశమున నిలిచి ఉన్న మహాబాహువగు ఆ కపివరుని యొక్క గుండెలపై తమ ముద్గరములతో మోదిరి. గొప్ప బలశాలియు వాయుసుతుడును ఆయన హనుమంతుడు మిక్కిలి శక్తిశాలురైన ఆ యోధుల విజృంభణమును అరికట్టెను. పిమ్మట గరుత్మంతుడు క్షణకాలములో ఒక సర్పమును తన్నుకొని పోయినట్లు ఆ వానరోత్తముడు ఒక సాలవృక్షమును అతి వేగముగా పెకిలించుకొని పోయి దానితో ఆ ఇరువురు రాక్షస వీరులను హతమార్చెను. మిక్కిలి బల సంపన్నుడైన హనుమంతుని చేతిలో ఆ 3 యోధులు నిహతులైనట్లు ఎరింగి మిక్కిలి శక్తిమంతుడైన ప్రఘసుడు గట్టిగా విజృంభించి హనుమంతునిపై దాడికి దిగెను. అదే సమయమున పరాక్రమవంతుడైన భాసకర్ణుడును ఎంతయూ క్రుద్ధుడై వాసికెక్కిన మహావీరుడగు మారుతి మీదికి మరి ఒక ప్రక్క నుండి విజృంభించెను. ప్రఖసుడు మిక్కిలి పదునుగానున్న పట్టిసమును అనగా అడ్డుకత్తిని, భాసకర్ణుడు మొనదేరియున్న శూలమును హనుమంతునిపై విసిరివేసిరి. ఆ ఇరువురు రాక్షస యోధుల యొక్క ఆయుధముల దెబ్బలకు గాయపడిన హనుమంతుని శరీరమంతయును రక్తసిక్తమయ్యెను. అంతటా సూర్య సమప్రభలతో భాసిల్లు ఆ వానరోత్తముడు మిక్కిలి క్రుద్ధుడాయెను. కపిశ్రేష్ఠుడు వీరుడు అయిన హనుమంతుడు మృగములతోనూ సర్పములతోనూ వృక్షముతోనూ కూడిన గిరి శిఖరమును పెకిలించి ప్రఖస భాసకర్ణులు అను ఆ ఇరువురు రాక్షస యోధులను చంపెను. గిరి శిఖరము క్రిందబడి నలిగిపోయిన వారి శరీరములు నువ్వు గింజలంతగా ముక్కలు ముక్కలైపోయెను. హనుమంతుడు ఆ 5 సేనాపతులను హతమార్చిన పిమ్మట మిగిలిన సైన్యమును పూర్తిగా రూపుమాపెను. ఆ కపివరుడు అశ్వములతో అశ్వములను, ఏనుగులతో ఏనుగులను, రథములతో రథములను, యోధులతో యోధులను ఢీకొట్టించి దేవేంద్రుడు అసురులను వలె సంహరించెను. చచ్చిపడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరములతోడను, ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడి ఉన్న మహారథముల ఇరుసులతోడను, హత్తులైన రాక్షసుల శవములతోడను ఆ రణభూమి అంతయు నిండిపోయి దారులన్నీయు మూతపడెను. మహావీరుడైన ఆ హనుమంతుడు గొప్ప బలశాలురైన సేనాపతులను, వారి వారి రథాశ్వ గజవాహనములను, పదాతి దళములను సంగ్రామ రంగమున పరిమార్చిన పిమ్మట వనముఖ ద్వారము మీదికి చేరి ప్రళయకాలమున కబిలించుటకు మృత్యుదేవత వలె అతడు శత్రు బలముల కొరకు ఎదురుచూచుచూ ఉండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 46వ సర్గము సంపూర్ణం. 47వ సర్గము. అక్షకుమారుడు పరాక్రమించుట, మారుతి వాణిని వధించుట. దుర్ధరుడు మొదలగు 5 సేనాపతులను వారి అనుచరులను వాహనములను హనుమంతుని చేతిలో మడిసినట్లు రావణుడు తెలుసుకొనెను. అప్పుడు రణకండూతితో గర్వమున విర్రవీగుచు సమరోత్సాహముతో ఎదురుగానున్న అక్షకుమారుణ్ణి అతడు వీక్షించెను. రావణుని దృష్టి తనపై పడగానే ఉత్సాహము ఇనుమడింపగా ప్రతాపశాలియు చిత్రమైన బంగారు ధనస్సును చేత ధరించిన వాడును అయిన అక్షకుమారుడు సభలోని వారిచే ప్రోత్సహింపబడిన వాడై బ్రాహ్మణోత్తములచే అర్పింపబడిన హవిస్సుతో ప్రజ్వలించుచున్న అగ్నివలే తఠాలున లేచి నిలబడెను. అనంతరము మహావీరుడును రాక్షస శ్రేష్ఠుడును అయిన ఆ అక్షకుమారుడు ఉదయభానుని కాంతులతో వెలుగొందుచున్నదియు మేలిమి బంగారు అల్లికలతో విలసిల్లుచున్నదియు అగు రథమును అధిరోహించి వానరోత్తముడైన ఆ హనుమంతునితో యుద్ధమునర్చుటకై బయలుదేరెను. అక్షకుమారునికి ఆ రథము గొప్ప తపఫలితముగా లభించినది.
పుటము పెట్టిన బంగారు తెరలతో శోభిల్లుచున్నది. రత్నములు పొదిగిన ధ్వజముతో మనోహరమైన పతాకముతో దర్శనీయమై ఉన్నది. మనోవేగముతో పరిగెత్తగల 8 ఉత్తమాశ్వములతో పూంచబడి ఉన్నది. ఇంకను ఆ రథము సురాసురులకును ఎదిరింప శక్యము కానిది. నిరాటంకముగా సాగిపోవున్నది. సూర్యకాంతులతో ఒప్పుచున్నది. అంతరిక్షమున సైతము సంచరింపగలది. సముచిత స్థానముల యందు అమ్ముల పొదులతో 8 కత్తులతో శక్తితో మరములతో అలరారుచు సర్వసన్నద్ధమై ఉన్నది. సమస్త యుద్ధోపకరణములతో బంగారు మాలలతో సూర్యచంద్రకాంతులతో అది విరాజిల్లుచున్నది. సూర్యరథ వేగముతో సాగిపోగల ఆ రథమునందు అధిరోహించియున్న ఆ అక్షకుమారుడు దేవతలతో సమానమైన పరాక్రమము గలవాడై పురోగమించెను. హయ గజ మహారథముల సవ్వడులతో భూమ్యాకాశములను పర్వతములను ప్రతిధ్వనింపచేయుచు సకల బలములతో కూడిన ఆ అక్షకుమారుడు వనముఖ ధ్వానముపై ఆసీనుడై ఉన్న యుద్ధ విద్యా విశారదుడగు హనుమంతుణ్ణి సమీపించెను. సింహము వలె క్రూరమైన చూపులు గల ఆ అక్షకుమారుడు క్షయకారకుడైన ప్రళయ కాలాగ్ని వలె ఒప్పుచున్న ఆ వానరోత్తముణ్ణి సమీపించి సంభ్రమాశ్చర్యములకు లోనైన వాడై ఆయనను గర్వదృష్టితో చూచెను. మిక్కిలి బలము గలవాడైన ఆ రావణ కుమారుడు మహాశక్తి సంపన్నుడైన ఆ వానరుని యొక్క వేగమును శత్రువుల విషయమున బల పరాక్రమములను తన బలమును తారతమ్యములతో నిర్ధారించుకొనును. అంతటా చలికాలం ముగిసిన పిమ్మట సూర్యతాపము వలె అక్షకుమారునిలో రణోత్సాహము పెళ్ళుబికెను. ఆ అక్షకుమారుడు యుద్ధమున ఎదురులేని స్థిరమైన పరాక్రమము గల హనుమంతుణ్ణి చూచి క్రుద్ధుడయ్యను. క్రమముగా యుద్ధమున స్థిరముగా నిలిచిన వాడై ఏకాగ్ర చిత్తముతో అతడు వాడి అయిన 3 బాణములను ప్రయోగించి ఆ కపివరుణ్ణి యుద్ధమునకు కవ్వించెను. శత్రువు ప్రయోగించిన బాణములు హనుమంతునకు ఎట్టి శ్రమయు కలిగింపలేదు. శత్రువులను అవలీలగా ఓడింపగలను అను ధీమాతో ఆ వానరుడు విజృంభించి ఉన్నాడని అక్షకుమారుడు బాగుగా తెలుసుకొనెను. పిమ్మట అతడు బాణములను ధనస్సును చేతబట్టి తొణకని మనస్సుతో యుద్ధ సన్నద్ధుడై ఎదురుచూడసాగెను. అతడు బంగారు పతకములతో భుజకీర్తులతో మనోహరమైన కుండలములతో శోభిల్లుచు తీవ్రమైన పరాక్రమముతో హనుమంతుణ్ణి చేరెను. యుద్ధ సందర్భముగా ఆ ఉభయుల సమాగమము జరిగిన తీరు సాటిలేనిదిగా ఉండెను. అది సురాసురులకును సంభ్రమాశ్చర్యములను గొల్పునదిగా ఉండెను. హనుమంతుడు అక్షకుమారుడు జరుపుచున్న ఘోర యుద్ధమును చూచి భూమి దద్దరిల్లెను. సూర్యుడు తాపమును ప్రసరింపచేయుట మానెను. వాయువు వీచుట నిలిపెను. పర్వతము మిక్కిలి చలించెను. ఆకాశము ధ్వనించెను. సముద్రము క్షోభకు లోనయ్యెను. బాణములను ఎక్కుపెట్టుటలోను వాటిని గురి తప్పకుండా ప్రయోగించుటలోను సమర్థుడైన ఆ అక్షకుమారుడు మొనదేలియున్నవియు రెక్కలు గలవియు బంగారు పిడులు గలవియు విష సర్పముల వలె ఒప్పుచున్నవియు అయిన 3 బాణములతో హనుమంతుని శిరస్సుపై కొట్టెను. ఒకేసారి 3 బాణములు వచ్చి శిరస్సుపై దెబ్బతీయగా హనుమంతుని తల నుండి రక్తధారలు స్రవించెను. అతడు రక్తముతో తడిసిన గుండ్రని కనులు గలవాడై ఉదయించుచున్న సూర్యుని వలె విరాజిల్లుచుండెను. ఆ మారుతి శరములనడి కిరణములతో కూడి ఆదిత్యుని వలె విలసిల్లుచుండెను. ఆ అక్షకుమారుడు చిత్ర విచిత్రములైన ఆయుధములతో ధనుర్బాణములతో యుద్ధ సన్నద్ధుడై కథన రంగమున నిలిచి ఉండెను. అతనిని చూచి వానర రాజైన సుగ్రీవునకు మంత్రియగు హనుమంతుడు హర్షముతో పొంగిపోయెను. వెంటనే అతడు రణోత్సాహముతో తన శరీరమును పెంచెను. హనుమంతుడు మిక్కిలి కోపోద్రిక్తుడై బల పరాక్రమములను ప్రకటించుచు మందరగిరిపై కిరణ పుంజములతో వెలుగొందుచున్న సూర్యుని వలె ఒప్పుచుండెను. అప్పుడు అతడు తన నేత్రాగ్ని జ్వాలలచే అక్షకుమారుణ్ణి అతని బలములను వాహనములను దహించి వేసెను. పిమ్మట విల్లు అనడి ఇంద్రధనస్సు కలిగి బాణములనడి వర్షము కలిగిన అక్షకుమారుడనడి మేఘము యుద్ధరంగమున హనుమంతుడనడి పర్వతముపై మేఘము ఒక మహాగిరిపై వర్షధారలను కురిసినట్లు శీఘ్రముగా బాణములను కురిపించెను. అప్పుడు మేఘముతో సమానమైన పరాక్రమము గల హనుమంతుడు రణమునర్చుట యందు తీవ్ర పరాక్రమమును చూపువాడును మిక్కిలి తేజో బలవీర్య సంపన్నుడును అగు అక్షకుమారుణ్ణి సమర రంగమున చూచి హర్షాతిరేకముతో మహాధ్వని గావించెను. ఆ అక్షకుమారుడు మూర్ఖత్వముతో యుద్ధమున తానొక మహావీరుడనను గర్వము గలవాడై పిచ్చి కోపముతో కన్నులెర్రజేయుచు గడ్డిచే కప్పబడిన మహాకూపమును చేరి ఒక ఏనుగు చేరిన ఓ ఏనుగు వలె రణమున సాటి లేని వీరుడైన వానరోత్తముని చేరెను. ఆ అక్షకుమారుని బాణములు వేగముగా వచ్చి తన మీద పడుటచే మారుతి విజృంభించి మేఘము వలె గర్జించెను. పిమ్మట భుజములను తొడలను చరుచుచు అతడు భయంకరాకారముతో ఆకాశమున మిక్కిలి ఎత్తునకెగిరెను. మిక్కిలి బలము గలవాడును రాక్షసులలో శ్రేష్ఠుడును ప్రతాపశాలియు రథమును అధిష్ఠించి ఉన్నవాడును
రథికులలో దిట్టయైన వాడును. ఆ అక్షకుమారుడు మేఘము పర్వతముపై వడగండ్లను వర్షించినట్లు ఆకాశమునకు ఎగురుచున్న హనుమంతునిపై బాణములను చిమ్ముచూ అతనిని వెంటాడెను. మనోవేగముతో సంచరింపగలవాడును, యుద్ధమున తీవ్రముగా పరాక్రమించువాడును, మహావీరుడును అగు ఆ మారుతి బాణముల మధ్య వాయువు వలె అతి లాఘవముతో మిక్కిలి వేగముగా తిరుగుచూ అతని బాణములకు చిక్కకుండా తప్పించుకొనుచు ఆకాశ మార్గమున సంచరించెను. విల్లెక్కు పెట్టి రణోన్ముఖుడై వివిధములకు వాడి అయిన బాణములతో ఆకాశమును కప్పివేయుచున్న ఆ అక్షకుమారుణ్ణి హనుమంతుడు ఇంతటి పరాక్రమశాలి అయిన ఈ బాలుని వధించుట ఎట్లు అని సానుభూతితో క్షణకాలము పాటు ఆలోచనలో పడెను. గొప్ప వీరుడైన అక్షకుమారుని బాణములకు భుజబలము గల ఆ కపివరుని వక్షస్థలము గాయపడెను. అప్పుడు సమయస్ఫూర్తితో కర్తవ్యమును నిర్ణయించుకొనగల మారుతి గట్టిగా అరుచుచూ ఆ రాక్షస యోధుని యుద్ధపటిమను గూర్చి ఆలోచింపసాగెను. బాలభానుని వలె తేజరిల్లుచున్నవాడై మిక్కిలి బలశాలి అయిన ఈ అక్షకుమారుడు ఆరితేరిన యువకుని వలె యుద్ధమునర్చుచున్నవాడు. వివిధములైన యుద్ధ విద్యలలో నేర్పరి అయిన ఇతరుని చంపుటకు నా మనసు అంగీకరించుటలేదు. ఇతడు మిక్కిలి బుద్ధిశాలి, మహావీరుడు, ఏకాగ్ర మనస్కుడు, యుద్ధ శ్రమలకు తట్టుకొనగలవాడు. కార్య సామర్థ్యమును బట్టి నిస్సంశయముగా నాగులు, యక్షులు, మునులు మొదలగు వారి ప్రశంసలకును పాత్రుడై ఉండవచ్చును. ఈతని మనస్సు పరాక్రమోత్సాహములతో ఉరకలు వేయుచున్నది. ఇతడు నా ఎదుట నిర్భయముగా నిలిచి నన్ను పరికించి చూచుచున్నాడు. మిక్కిలి శీఘ్రగమనము గల ఈతని పరాక్రమమునకు సురాసురుల మనస్సులు సైతము కంపించును. ఇతనిని ఏ విధముగాను ఉపేక్షించదగదు. ఉపేక్షించినచో యుద్ధమున ఇతని పరాక్రమము అవధులు దాటును. అప్పుడు అతడు నన్ను అవమానము పాలు చేయడను మాట ఉండదు. అనగా అతడు నన్ను తప్పక ఓటమి పాలు చేయును. కావున ఇప్పుడు ఇతనిని చంపుటయే యుక్తమని నాకు తోచుచున్నది. ఎగసిపడుచున్న మంటలను ఆర్పివేయక ఉపేక్షించుట ఉచితము కాదు కదా. ఈ విధముగా శత్రుబలములను గూర్చి బాగుగా తర్కించిన పిదప ఆ కపివరుడు అక్షకుమారుణ్ణి వధించుటకే నిర్ణయించుకొనెను. అనంతరము మహాబల పరాక్రమశాలి అయిన హనుమంతుడు తాను అనుసరింపవలసిన యుద్ధ క్రమమును ఆలోచించి వేగముగా ముందునకు సాగెను. మహావీరుడు వాయుసుతుడును అయిన ఆ వానరోత్తముడు మిక్కిలి వేగము గలవియు, ఏమాత్రము ఏమరపాటు లేనివియు, శత్రువులకు చిక్కకుండా ఇటునటు వివిధములగు మార్గముల యందును సంచరింపగలవియు, రథభారమును వహింపగలవియు అయిన అక్షకుమారుణ్ణి 8 గుర్రములను తన అరచేతి దెబ్బలతో ఆకాశమునందే చంపివేసెను. పిమ్మట సుగ్రీవ సచివుడైన హనుమంతుడు బలిష్టమైన తన అరచేతితో అక్షకుమారుని రథమును కొట్టెను. ఆ దెబ్బకు రథచక్రములు ముక్కలయ్యెను, నొగలు వేరైపోయెను. గుర్రములను హతమైపోవుటచే ఆ రథము ఆకాశము నుండి నేలపై కూలెను. ఉగ్ర తపశ్శక్తి సంపన్నుడైన ఋషి తన తప ప్రభావమున భౌతిక దేహమును వీడి స్వర్గమునకు వెళ్ళుచున్నట్లుగా ధనస్సును ఖడ్గమును ధరించియున్న ఆ అక్షకుమారుడు భగ్నమైన రథమును వీడి అంతరిక్షమునకెగిరెను. వాయువు వలె మిక్కిలి పరాక్రమము గలవాడగు హనుమంతుడు, గరుత్మంతుడు, వాయువు, సిద్ధపురుషులు సంచరించునట్టి ఆకాశమునందు మసలుచున్న ఆ అక్షకుమారుణ్ణి క్రమముగా సమీపించి అతని కాళ్లను గట్టిగా చిక్కించుకొనెను. తన తండ్రి అయిన వాయుదేవుని వలె మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పమును గ్రహించినట్లు ఆ అక్షకుమారుణ్ణి పట్టుకొని పెక్కుమార్లు గిరగిరా త్రిప్పి యుద్ధరంగమున వేగముగా విసిరి నేలకేసి కొట్టెను. హనుమంతుని ధాటికి అక్షకుమారుని యొక్క చేతులు, తొడలు, కటిప్రదేశము, కంఠము శిథిలములయ్యెను. రక్తములో తడిసి ఎముకలు, కన్నులు నుగ్గునుగ్గాయెను. కీళ్లన్నీయూ దెబ్బతినెను, నరములన్నీయూ తెగిపోయెను. అంతటా అతడు ప్రాణములను కోల్పోయి నేల కొరిగెను. ఆ వానరోత్తముడు అక్షకుమారుని నలిపి అతనిని భూమిపై పడినట్లు చేసి రాక్షసరాజైన రావణునకు మిక్కిలి భయమును కలిగించెను. హనుమంతుడు అక్షకుమారుని హతమార్చుచుండగా జ్యోతిశ్చక్రమున సంచరించుచు వ్రత నియమములను పాటించు మహర్షులు, యక్షులు, నాగులు, ఇతర ప్రాణులు, ఇంద్రుడు మొదలగు దేవతలు మిక్కిలి విస్మయముతో ఆయనను వీక్షించిరి. ఎర్రబారిన కన్నులు గలవాడైన మహావీరుడగు హనుమంతుడు ఇంద్రుని కుమారుడైన జయంతుని వలె రాజిల్లు ఆ అక్షకుమారుణ్ణి పరిమార్చిన పిమ్మట ఆ వనముఖ ద్వారము మీదికి చేరి ప్రళయకాలమున జీవుల ప్రాణములను కొనిపోవుటకు నిరీక్షించు మృత్యుదేవత వలె ప్రతియోధులైన రాక్షసుల కొరకు అతడు ఎదురు చూచుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండం నందు 47వ సర్గము సంపూర్ణం.